ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ఆయా శాఖల భాగస్వామ్యంపై దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి మొక్కలను వాటికి సంబంధించి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా సూచించారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని అన్నారు. రాష్ట్రంలో 2047 నాటికి 50% పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకోసం దాదాపు 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30% గ్రీనరీ ఉండగా వచ్చే 4 ఏళ్లలో మరో 7% గ్రీనరీ పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైట్, 50% పచ్చదనమే లక్ష్యంగా కూడా గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ చందు, నేడు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉగాది లోపు ఒక యాక్షన్ ప్లాన్ అనేది గ్రీన్ కవర్ పైన ఒక ప్రాజెక్టుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పని అధికారులకు అయితే సూచించారు. అయితే దీంట్లో ప్రధానంగా 50% గ్రీన్ కవర్ అనేది ప్రాజెక్టుకు సిద్ధం చేయండి అని చెప్పని అధికారులకు అయితే సూచించారు. అయితే దీంట్లో ఏదైతే గ్రీన్ కవర్, గ్రీన్ వాల్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో స్వజాతీయ మొక్కలు, వాటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలియాలి. వాటితో పాటు ఏవైతే పరిశ్రమల శాఖ ఏదైతే ఉందో కాలుష్యాన్ని నియంత్రించేలాగా ఈ మొక్కలు నాటాలని చెప్పని కూడా అయితే అధికారులకు సూచించారు. దీంతో పాటు 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పైన రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖలతో అయితే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా దీంట్లో చూసుకున్నట్లయితే 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులలో అన్ని శాఖల నియంత్రణలో అదే విధంగా శుద్ధి భాగస్వామ్యంగా అయితే తీసుకోవాలి అని చెప్పని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అటవీ శాఖ అధికారులకు అదే విధంగా పర్యావరణ శాఖ అధికారులకు అయితే సూచించారు. దీంట్లో ప్రధానంగా ఏవైతే నిర్దేశిత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి అనుగుణంగా అన్ని శాఖలలో ఉగాది లోపు అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పని అయితే అధికారులకు సూచించారు. అయితే దీంట్లో ఉగాది నుంచి కూడా గ్రీన్ కవర్ ఏదైతే ఉందో యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ దీన్ని అమలు చేయాలని అయితే ఆదేశించారు. అయితే పరిశ్రమల శాఖ ఏదైతే ఉందో కాలుష్యాన్ని నియంత్రించేలాగా మొక్కలు నాటేందుకు తీర ప్రాంతాల్లో పెనుగాలులు అదేవిధంగా ఉప్పు నీటిని తట్టుకునేలాగా ఆ మొక్కలు కూడా పెంపకానికి సిద్ధంగా ఉండాలని చెప్పని అయితే దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు గ్రీన్ వాల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ వాల్ కు సంబంధించిన ప్రాజెక్టుల్లో కూడా సరస్వతి జాతి వృక్షాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా సంబంధిత వర్గాలకు సూచనలు చేసి వాటన్నిటినీ ఏవైతే ఉన్నాయో మంగళవారం లోపు ఏదైతే ఉందో వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో వివిధ శాఖల అధికారులందరూ కూడా ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి కింది స్థాయి వరకు అధికారులకు దిశానిర్దేశం చేయాలి అని చెప్పని అయితే ఉన్నతాధికారులకు అయితే సూచించారు. 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పైన త్వరితగతిన ప్రణాళికను కేటాయించి ఆ ప్రణాళిక పైన ఏదైతే కాలుష్యం నియంత్రణగా ఈ చర్యలు అనేది చేపట్టాలని చెప్పని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు. థ్యాంక్ యూ.